ఓఎస్డీగా పనిచేసిన వారు గత ప్రభుత్వంలో. ప్రాజెక్టులపైన సంపూర్ణమైన అవగాహన ఉన్న ఇంజనీరు శ్రీధర్రావు దేశపాండే గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. ఇద్దరు ఆర్గ్యుమెంట్లు, రెండు పక్కల చెరో ఆర్గ్యుమెంట్ ఉన్నది. ఈ ఆర్గ్యుమెంట్లలో ఎవరిది వాస్తవానికి దగ్గరగా ఉన్నది? ఇప్పుడు వాస్తవం అనేది మనము ఎవరి వైపు మనం తీసుకోకుండా కూడా మనం వాస్తవాన్ని చెప్పొచ్చు. ఏది వాస్తవం అది మాట్లాడదాం. అదే మాట్లాడదాం. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అసలు గోదావరిలో నీళ్ళే లేవు, కరువు ఉన్నది, వరదనే లేదు, నీళ్ళు ఎత్తిపోసే సమస్య ఎక్కడ వస్తాయనే మాట మాట్లాడాడు. నిజానికి అది ఆయన అవగాహన లోపంతో మాట్లాడిండా లేకపోతే సమాచార లోపంతో మాట్లాడిండా మనకు తెలియదు, కానీ అది తప్పు. నిజానికి జూలై 1 నుంచే మనకు గోదావరిలో వరద ప్రవాహాలు నమోదవుతున్న సంగతి మనకు తెలుస్తున్నది. సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రతిరోజు ఎవ్రీ ఇయర్ వాటర్ ఇయర్ మనకు జూన్ 1 నాడు స్టార్ట్ అవుతుంది. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని నదుల మీద వాళ్ళకి రివర్ గేజింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ రివర్ గేజింగ్ స్టేషన్స్ ప్రాజెక్టుల దగ్గర ఉన్నాయి. వాటన్నిటి దగ్గర వాళ్ళు ప్రవాహాలు నమోదు చేస్తారు. నమోదు చేసి ఆయా రాష్ట్రాలకు ఏమైనా అవసరమైతే వార్నింగ్స్ ఇస్తారు, లేదా ఫోర్కాస్ట్లు జారీ చేయడం జరుగుతుంది. జూలై 1 నుంచి మనకు గోదావరిలో, దిగువ గోదావరిలో మొత్తం రాష్ట్రమంతా కరువు ఉన్నప్పటికీ, రాష్ట్రమంతా కూడా ఎక్కడ వర్షపాతం లేనప్పటికీ దిగువ గోదావరిలో మనకు జూలై 1 నుంచి ప్రవాహాలు నమోదవుతున్న సంగతి నేను రోజు చూస్తున్నాను. సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గేజ్ రీడింగ్స్ని ప్రతిరోజు నేను చూస్తున్నాను. జూలై 1 నుంచి మనకు ప్రవాహాలు కనిపిస్తున్నాయి. జూలై 1 వరకు మేడిగడ్డ నుంచి, అంటే పైన ప్రణీత నది నుంచి, ఎగువ గోదావరి కాదు, ఎగువ గోదావరి కాదు, ప్రణీత కలిసిన తర్వాత వచ్చే నదిలో మనకు ప్రణీత ద్వారా వస్తున్న నీళ్లు ప్రతిరోజు మనకు జూలై తర్వాత మనకు కనబడుతున్నాయి, అంటే దాటిపోతున్నాయి. ప్రతిరోజు 3వ తారీఖు నాడు 15,000 క్యూసెక్కులు రిపోర్ట్ అయింది. జూలై 4వ తేదీ నాడు అది 19,000కు పెరిగింది. జూలై 5వ తేదీ నాడు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే ఆ రోజు విజిట్ చేసిన తేదీ ఉన్నదో ఆ తేదీ నాడు అది లక్ష క్యూసెక్కులకు పెరిగింది. 10 టీఎంసీలకు 1,00,000 క్యూసెక్కులు పెరిగింది. ఎందుకు పెరిగిందంటే పైనుంచి వరద వస్తున్నది. అట్లనే మహారాష్ట్రలో గోసికుండ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది, వైన్గంగా నది మీద గోసికుండ్ ప్రాజెక్ట్ సర్ప్లస్ అయ్యి అక్కడి నుంచి కూడా వరద రావడం చేత 5వ తారీఖు కల్లా అది మనకు 1,00,000 క్యూసెక్కులు పెరిగింది. ఓకే, 7వ తారీఖు నాడు అది 1,02,000 క్యూసెక్కులకు పెరిగింది. తర్వాత నిన్న 8వ తేదీ నాడు మనకు మళ్ళా అది అప్పటిదాకా రైజింగ్ ట్రెండ్లో ఉన్న నది మళ్ళీ అది ఫాలింగ్ ట్రెండ్లోకి మారింది. వరద భవిష్యత్తు తగ్గిపోయినట్టున్నది. అక్కడ వరద తగ్గిపోయినందువల్ల మనకి ఇవాళ 8 గంటలకు రికార్డ్ అయిన వరద ప్రవాహం 70,140 క్యూసెక్కులు. అదే రకంగా మనం సమ్మక్క దగ్గర చూస్తే, సమ్మక్క దగ్గర నిన్న 1,30,000 క్యూసెక్కులు నమోదైంది. అక్కడ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే మనకు అక్కడ ఇంద్రావతి నీళ్ళు కూడా కలుస్తాయి. అది సమ్మక్క బ్యారేజీ మనకి ఇంద్రావతి నది కలిసిన తర్వాత కట్టింది కాబట్టి ప్రణీత నుంచి వచ్చే నీళ్లు ప్లస్ ఇంద్రావతి నుంచి వచ్చే నీళ్ళు కూడా రెండు కలిసిన తర్వాత అది కట్టింది కాబట్టి అక్కడ నిన్న మనకు 1,30,000 క్యూసెక్కులు సమ్మక్క దగ్గర రిపోర్ట్ అయింది. సో మనకి ప్రస్తుత వాటర్ అవైలబిలిటీని కనుక మనం చూస్తే దిగువ గోదావరిలో మనకు కాళేశ్వరం నుంచి కలిసిన తర్వాత మనకు నీటి లభ్యత మొదలైంది, నీటి లభ్యత ఉన్నది. రాష్ట్రంలో ఇంకే ప్రాజెక్టు దగ్గర నీటి లభ్యత లేదు. ఇవాళ కనుక మనం చూస్తే ఎస్ఆర్ఎస్పి ఇవాళ కాదు, చాలా ఒక నెల రోజుల నుంచి కూడా మనం జూలై నుంచి ఇప్పటిదాకా ఎక్కడ కూడా మనకు ప్రవాహాలు లేవు, ఇన్ఫ్లోస్ లేవు. ఎస్ఆర్ఎస్పిలో కానీ, ఎల్లంపల్లిలో కానీ, కడెంలో కానీ, మిడ్మానేర్లో కానీ, ఎల్ఎండిలో కానీ, ఇంకెక్కడ ఆల్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా మనకి ఎక్కడ ప్రవాహాలు లేవు. వర్షపాతం లేదు కాబట్టి స్పష్టంగా మనకు తెలుస్తున్నది 42% డెఫిసిట్ వర్షపాతం ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రవాహాలు లేవు. కానీ అక్కడ మాత్రం ప్రవాహాలు మనకు కనబడుతున్నాయి. ఇది మన కంటికి కనబడుతున్న వాస్తవం. దీన్ని ఎవరు డినై చేయడానికి లేదు. వర్షాలు లేవు, కరువు ఉంది, వరదలు లేవు, నీళ్ళు ఎట్లా ఎత్తిపోవాలనే అంశానికి విలువ లేదు. అది విలువలేని మాట అది. ఎందుకంటే 5వ తేదీ నాడు ప్రతిపక్షాలు పోయినప్పుడే మీ టీవీలో వాళ్ళందరూ కూడా ఆ ప్రవాహాలను చూపించారు. చూపించిన తర్వాత కూడా అక్కడ వరద లేదు అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఒక వ్యక్తి అనడం అనేది సమంజసం కాదు. బహుశా అది ఏ కారణం చేత అనడం మనకు తెలియదు. కానీ వరద ప్రవాహాలు అక్కడ కనబడుతున్నాయి. రాష్ట్రమంతా నీటి లేని పరిస్థితుల్లో నీటి లభ్యత ఉన్న తావు అదొక్కటే కాబట్టే ఇవాళ అక్కడి నుంచి కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి నీటిని లిఫ్ట్ చేయమని ఒక డిమాండ్ వస్తున్నది ప్రజల నుంచి, రైతాంగం నుంచి. మాలాంటి ఇంజనీర్లు కూడా అడుగుతున్నారు. ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఉంది కనుక. వాళ్ళు అంటేదంటే ఆల్రెడీ అన్నారంలో గ్రౌటింగ్ చేసిన ఇసుక మీద ఉంది, నీళ్ళు నిలపలేము. మేడిగడ్డ దగ్గర పోయినాయి అవి, అక్కడ నీళ్ళు ఎట్లా నిలపగలము? ఎన్డీఎస్ఏ వాళ్ళు దాని మీద స్పష్టతను ఇవ్వలేదు, ఎట్లా నింపగలము? వీళ్ళు రాజకీయం చేస్తున్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. తప్పది. ఎన్డీఎస్ఏ
అడ్వైజరీ జారీ చేసిన మాట వాస్తవం. ఎన్డీఎస్ ఏం చెప్పిందంటే దాని ఫైనల్ రిపోర్ట్లో మేడిగడ్డ దగ్గర స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉంది, కుంగుబాటు ఉంది, పగుళ్ళు ఉన్నాయి, కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క ఫలితాలను అనలైజ్ చేసి వాటి ఆధారంగా డిజైన్లు చేసి ఆ డిజైన్ల ఆధారంగా మనం పునరుద్ధరణ చేసుకోమని చెప్పి మేడిగడ్డ దగ్గర వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఎందుకు తెరిచి ఉంచమని చెప్పి నింపొద్దని ఎందుకు చెప్పారంటే ఈ 3 బ్యారేజీలు కూడా కాళేశ్వరంలో నిర్మించినటువంటి 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఈ 3 బ్యారేజీలు కూడా ఒకే రకమైన డిజైన్ తోటి ఒకే రకమైన నిర్మాణ పద్ధతుల్లో చేసిండ్రు కాబట్టి, కట్టారు కాబట్టి మేడిగడ్డ దగ్గర వచ్చినటువంటి ఈ స్ట్రక్చరల్ డిస్టెన్స్ వీటిల్లో కూడా వస్తుందేమో కాబట్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి రూల్ అవుట్ చేసుకోండి, అక్కడ ఏ సమస్యలు లేవని రూల్ అవుట్ చేసుకోండి. ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్స్లో అక్కడ ఏమన్నా లోపాలు కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆ లోపాలను సవరించుకున్న తర్వాతనే మీరు నీటిని నింపండి అని చెప్పి వాళ్ళు అడ్వైజరీ ఇచ్చారు. అదే కారణం తప్పితే అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉంది అని మాత్రం నిర్ధారించి చెప్పలేదు. మన కంటికి కూడా కనబడుతుంది కదా, లేదు కదా, అక్కడ పగుళ్ళు లేవు, ఏం లేవు, మనకు బ్యారేజ్ కనబడుతుంది కదా కంటికి. చాలామంది పోయి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ మేడిగడ్డలో దగ్గర ఉన్నటువంటి పగుళ్ళు కానీ కుంగుబాటు కానీ అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లో లేవు. అక్కడ మన ఇంజనీర్లు కనిపెట్టింది కేవలం బొంగలు మాత్రమే. అవి మీరు కూడా చూశారు. 2020లో 2021లో ఆ బొంగలని కెమికల్ గ్రౌటింగ్ చేసి సిమెంట్ గ్రౌటింగ్ చేసి మూసివేసేస్తారు. అక్కడ ఇంకా వేరే సమస్యలు లేవు, అంతకు మించిన సమస్యలు లేవు. బ్యారేజ్ పటిష్టంగా ఉన్నాయన్న సంగతి ప్రాజెక్ట్ ఇంజనీర్లకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వానికి ఎందుకు తెలుసు అని అంటున్నానంటే ఈ విషయం మీద శాసన మండలిలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఒక ప్రశ్న అడిగాడు ప్రభుత్వాన్ని. మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి సంక్షోభం, స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అన్నారం సుందిళ్ళలో కూడా ఉందా అని ఆయన ప్రశ్న వేసినప్పుడు ప్రభుత్వం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సాగునీటి శాఖ మంత్రి గారు స్వయంగా లేదు అని చెప్పాడు. లేదు అని ఎందుకు చెప్తాడు? ప్రాజెక్ట్ ఇంజనీర్లు అతనికి రిపోర్ట్ చేశారు కనుకనే. ఆయన స్వయంగా జవాబు రాయడు. ప్రాజెక్ట్ ఇంజనీర్స్ రాసిచ్చిన జవాబుని అతను చదువుతాడు, చెప్తాడు. లేదు అని చెప్పిన తర్వాత ప్రభుత్వానికి తెలుసు అన్నట్టే కదా, శాసన మండలిలో ఒప్పుకున్నట్టే కదా, అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు, అక్కడ ఏ సమస్యలు లేవనే సంగతి ఒప్పుకున్నట్టే కదా. ఇంకొక విషయం, ఇంకొక సాక్ష్యం ఏముందంటే వాళ్ళు తుమ్మిడి దగ్గర బ్యారేజ్ కట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం ఎక్కడికి తీసుకుపోవాలి? ఎల్లంపల్లికి తీసుకుపోవాలి, గ్రావిటీ ద్వారా తీసుకొస్తాం మేమని చెప్పి వాళ్ళు వాగ్దానం చేశారు ఎన్నికల్లో. 152 మీటర్ల దగ్గర మేము బ్యారేజ్ కట్టిన తర్వాత గ్రావిటీ తోటి మేము ఎల్లంపల్లికి తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికలకు పోయారు. సరే, ఆ సంగతి ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా వాళ్ళు తీసుకొస్తున్న ప్రపోజల్ ఏంటిది? తుమ్మిడెట్టి నుంచి సుందిళ్ళకి తీసుకొస్తామంటున్నారు. మరి సుందిళ్ళ పనికిరాని బ్యారేజీ, మీరు అన్నట్టు ఇసుక మీద కట్టిన పునాది మీద కట్టింది, అది ఎప్పుడైనా కొట్టకపోవచ్చు, కూలిపోవచ్చు అని మీరు అనుకుంటున్నప్పుడు మరి సుందిళ్ళకి ఎందుకు తీసుకొస్తున్నారు? సుందిళ్ళకి తీసుకొచ్చే ఆలోచన మీరు ఎందుకు చేస్తున్నారంటే అవి పటిష్టంగా ఉన్నాయి కాబట్టి మీరు ఆ ప్రపోజల్ తయారు చేసుకుంటున్నారు. ఇది పటిష్టంగా ఉన్నదంటే దాని కింద అన్నారం కూడా పటిష్టంగా ఉన్నదనే లెక్క. కాబట్టి ఇవాళ ఇంజనీర్లు కూడా, మాలాంటి ఇంజనీర్లు కూడా చెప్తున్నది ఏంటంటే అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు, తప్పనిసరిగా అవి నీటిని నింపడం వల్ల అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఒకవేళ మీరు అటువంటి సమస్యలు ఉత్పన్నం అయితే అని మీరు భావిస్తే కనుక మేమేం సలహా ఇస్తున్నామంటే, ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ఒక ప్రెస్ నోట్ పంపించినట్టుగా తెలుస్తున్నది. నిన్న వేరే ఒక టీవీ ఛానల్లో దామోదర్ రెడ్డి గారు, ఎవరైతే ఇంజనీర్ల కమిటీలో అతను సభ్యుడిగా ఉండి ఆ నివేదికలు ఇచ్చిండో, ఆయన కూడా నిన్న టీవీలో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన ఏం చెప్పాడంటే పూర్తి ఎఫ్ఆర్లకు నింపకండి, మీకు ఆ భయం ఉంది అంటున్నారు కదా, నింపితే కనుక అది ప్రమాదానికి గురై కొట్టకపోతుందేమో, 44 విలేజ్లు కూలిపోతాయి, భద్రాచలం కొట్టకపోతుంది. ఇదంతా అదంతా బూటకం. అది 2022లో గోదావరి చరిత్రలోనే అత్యధిక వరద వచ్చింది. 29 లక్షల క్యూసెక్కులు వచ్చింది. 29 లక్షల క్యూసెక్కులు వచ్చింది గోదావరి చరిత్రలో, అదే అత్యధికం. అటువంటి సందర్భంలో కూడా భద్రాచలం కొట్టకపోలే, ఏ విలేజ్లు కొట్టకపోలే. ఇక్కడ ఎంత ఉంది? అన్నారంలో 10 టీఎంసీలు, సుందిళ్ళలో 8 టీఎంసీలు. ఒకవేళ మీరు అవి నింపినందువల్ల మొత్తం 2 బ్యారేజీలు కుప్పగూలిపోయినాయి అనుకోండి, అయినా కూడా నదిలోకి ప్రవహించేది 18 టీఎంసీలే. అంటే ఇప్పుడు ప్రవహిస్తున్న దానికంటే తక్కువైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో 44 విలేజ్లు ఎక్కడ కొట్టకపోతాయి, భద్రాచలం ఎక్కడ కొట్టకపోతుంది? ఇదంతా హంబగ్. అది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి అన్న మాటనే తప్ప వాస్తవం లేదు. వాస్తవం ఏంటంటే అవి పటిష్టంగా ఉన్నాయనే సంగతి ప్రభుత్వానికి తెలుసు, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు తెలుసు. మేడిగడ్డతో సంబంధం లేకుండానే మనం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. నదీ ప్రవాహాల సహజంగానే
అక్కడ మనకు కావాల్సిన మట్టము ఏర్పడి ఉన్నది. ఎంత మట్టం ఉండాలి? అక్కడ 93.5 ఉంటే చాలు మీటర్లు. కన్నెపల్లి పంపోజ్ యొక్క ఇంటేక్ దగ్గర 93.5 మీటర్ల లెవెల్ ఉంటే పంపోజులోకి నీళ్లు మళ్లించవచ్చు. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గేట్లు తీసేస్తే నీరు ప్రవహిస్తుంది పంపోజులోకి. ఇవాళ అక్కడ 97 మీటర్స్ లెవెల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. అంటే మన రిక్వైర్మెంట్ కంటే పైనే నీటి ప్రవాహాలు అక్కడ ఉన్నాయి సహజంగానే. మేడిగడ్డ మూసేయమని ఎవరు అడుగుతలేరు. నదిలో ఉండే సహజ ప్రవాహాల వల్లనే అక్కడ నీటి మట్టం పెరిగి ఉన్నది కాబట్టి లిఫ్ట్ చేయమని అడుగుతున్నారు. అవి రెండు పటిష్టంగానే ఉన్నాయి కాబట్టి లిఫ్ట్ చేయమని అడుగుతున్నారు. ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అది అందులో వాస్తవం లేదు. ఇక్కడ సంగతి ఇంజనీర్లు చెప్తున్నారు, బయట ఉన్న ఇంజనీర్లు కూడా చెప్తున్నారు, అందులో అనుభవజ్ఞుల ఇంజనీర్లు. సహజ ప్రవాహం ద్వారా ఈ వరద రోజులలో ఎన్ని టీఎంసీ నీళ్ళు ఎత్తిపోయే అవకాశం ఉన్నది? ఇప్పుడు దీని ప్రకారం ఇవాళ రిపోర్ట్ అయింది ఎంత ఉంది? 70,000 క్యూసెక్స్ ఉంది. 70,000 క్యూసెక్స్ అంటే మనం చాలా తేలికగా 2 టీఎంసీలు పర్ డే 2 టీఎంసీ. ఇప్పుడు టీఎంసీ అంటే ఎంతనే 11,500 క్యూసెక్లు. 2 టీఎంసీలు అంటే 22,000. 22,000 క్యూసెక్లు హాయిగా ఎత్తుకునే అవకాశం ఉంది అక్కడ. ఎన్ని రోజులు ఎత్తిపోయవచ్చు అట్లా? ప్రవాహాలు ఉన్న రోజులు, ప్రవాహాలు ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఇవాళ 70,000 ఉంది, రేపు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. తగ్గితే సెప్టెంబర్ వరకు ఉంటాయి, మరి అట్లా ఫ్లడ్ ఉంటుంది, డిసెంబర్ దాకా ఉంటాయి. అంటే గోదావరిలో ఉండే ప్రవాహాన్ని ఆధారం చేసుకుని మనం ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ చేసుకోవాలా అనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఇవాళ ఉన్న ప్రవాహం ప్రకారము మనం 2 టీఎంసీలు పర్ డే 2 టీఎంసీ పర్ డే లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. రేపు పొద్దున ప్రవాహాలు ఇంకా 50,000 వచ్చింది అనుకోండి, అయినా కూడా 2 టీఎంసీలు తీసుకోవచ్చు. ఇంకా కొంచెం తగ్గింది అనుకోండి 1 టీఎంసీకి పోతాం, లేదా 1.5 టీఎంసీకి పోతాం. ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ. గోదావరిలో ఎంత ప్రవాహాలు లభ్యతను బట్టి ఎంత ప్రవాహాలు పోతున్నాయి అనే దాన్ని బట్టే మనం ఇక్కడ లిఫ్టింగ్ కెపాసిటీ ఎంత అనేది మనం నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రస్తావించండి, చదివిన నేను ఒక రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేసి ఉంటే కనుక నీళ్లు తీసుకోవడానికి ఇబ్బంది ఉండేది కాదు, ఇంత తతంగం అయ్యేది కాదని మీరు అన్నారు. అయితే అది అదనపు ఖర్చు అవుతుంది. అదనపు ఖర్చు అక్కడ చేస్తున్న ఖర్చు వచ్చే ప్రయోజనంతో పోల్చుకున్నప్పుడు ఖర్చే ఎక్కువ ఉంటుంది కదా అని ఒక ఆర్గ్యుమెంట్ తీస్తున్నారు. రబ్బర్ డ్యామ్కి పెద్ద ఖర్చు ఏం కదా, అది మన రిక్వైర్మెంట్ అండి. అది ఖర్చుతో మనము పోల్చడానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు బాగా దప్పవుతుందండి, దప్పైతే ఇంట్లో నీళ్ళు ఉండవు, మీరు బయటకు పోయి 15-20 రూపాయలకు వాటర్ బాటిల్ కొంటారు. అది నీ రిక్వైర్మెంట్. అది ఎయిర్పోర్ట్లో దప్పవుతుంది, వాటర్ బాటిల్ కొనాలా వద్దా? 100 రూపాయలు పెట్టి కొనాలి. దట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో సముద్రపు నీటిని శుద్ధీకరణ చేసుకొని వాళ్ళు తాగునీటిని సమకూర్చుకుంటున్నారు. అది చాలా కాస్ట్లీ వ్యవహారం. అది వాళ్ళ రిక్వైర్మెంట్, సామాజిక అవసరం. అది ప్రభుత్వాలు ఖర్చు కోసం వెనకాడాయి. వాళ్ళు సముద్రపు నీటిని శుద్ధీకరణ చేసుకుని డీసాలినేషన్ చేసుకుంటే తప్ప వాళ్ళకి తాగునీరు అందే అవకాశం లేదు. తాగునీటిని ఇంపోర్ట్ చేసుకోరు కదండి. కాబట్టి వాళ్ళ చుట్టూ ఉన్న సముద్రపు నీళ్ళనే శుద్ధి చేసుకొని డీసాలినేషన్ చేసుకొని వాళ్ళు నీళ్లు వాడుకుంటారు. అది ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్. ఇక్కడ కూడా మనకి వానాకాలం సహజ ప్రవాహాలతోటి మనకు ఆల్రెడీ మట్టం ఉంటుంది. అక్కడ ఏ అడ్డుకట్ట అవసరం లేదు. కానీ అక్టోబర్ తర్వాత, వానాకాలం తర్వాత లీన్ ఫ్లోస్ ఉంటాయి కాబట్టి 15,000, 20,000 క్యూసెక్కులు లేదా 30,000 క్యూసెక్కులు మనకు ప్రవాహాలు ఉంటాయి కాబట్టి దాంతో ఈ మట్టం మనకు ఉండదు. కాబట్టి మన ఇంజనీర్సే ప్రపోజల్ ఏం చేసిందంటే ఆ కన్నెపల్లి పంప్ హౌస్ కింద ఒక 100 మీటర్ల కింద ఒక రింగ్ బండ్ లాంటిది, రబ్బర్ డ్యామ్ లాంటిది, ఒక రింగ్ బండ్ లాంటిది వేసుకోగలిగితే అది మట్టాన్ని లేపుతుంది. 97, 96 వరకు నీటిని మట్టాన్ని పెంచినందువల్ల మనం పంప్ హౌస్లోకి నీటిని డైవర్ట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు? అక్టోబర్ తర్వాత, వానాకాలం తర్వాత. వానాకాలం ఇంత పెద్ద ఎత్తున మనకు 1,00,000 క్యూసెక్కులు, 2 లక్షల క్యూసెక్కులు, 50,000 క్యూసెక్కులు రావు కదా, 15,000, 20,000 ఉంటాయి. సో డిసెంబర్ దాకా ఈ లీన్ ఫ్లోస్ కొనసాగుతాయి. ఆ లీన్ ఫ్లోస్ కూడా మనం వినియోగించుకోవడానికి మనము ఈ రబ్బర్ డ్యామ్ టెంపరీ, అది మళ్ళీ మేడిగడ్డ రిపేర్ అయితే అక్కడనే స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ కారణంగానే ఇక్కడ మనకు లెవెల్ మెయింటైన్ అవుతుంది. సో మేడిగడ్డ మనకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నది కాబట్టి, అది రిపేర్ అయ్యేదాకా మనం గేట్లు దించాం కాబట్టి మనకు అక్కడ లెవెల్ మెయింటైన్ చేసే అవకాశం లేదు. కాబట్టి టెంపరీ మెజర్గా మనం రబ్బర్ డ్యామ్ వేసుకోవడానికి ఒక ప్రపోజల్ మనకు గవర్నమెంట్ ఇంజనీర్లు ఇచ్చారు. కానీ అది ఎందుకో గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు, చెదబుట్ట పాలు చేసింది. కానీ అది అవసరం, అది మన రిక్వైర్మెంట్. అది గత 2 ఏళ్లుగా ఈ డిమాండ్ ఎందుకు రాలేదు? వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత 2024లో భారీ వర్షాలు పడ్డాయి, మనకు పైన నీటి అవైలబిలిటీ ఉంది. ఎస్ఆర్ఎస్పి సర్ప్లస్ అయింది, ఎల్లంపల్లి సర్ప్లస్ అయింది, కడెం సర్ప్లస్ అయింది, నిజాం సాగర్లో నీళ్ళు వచ్చినాయి, సింగూరు నీళ్ళు వచ్చినాయి, అన్ని మీడియం ప్రాజెక్టులు నీళ్ళు వచ్చినాయి. ఈ డిమాండ్ అప్పుడు రాలే, నిన్ను ఎవరు ఎత్తిపోయమని అడగలే. 2025లో అంతకంటే మించి వర్షం వచ్చింది, 2 సార్లు వచ్చింది. వానాకాలంలో వచ్చింది, వానాకాలం తర్వాత కూడా తుఫాన్ రావడం వల్ల నవంబర్, డిసెంబర్లో మనం చూసినాం కదనే. మనం అక్కడ పోయినప్పుడు
ఇది చెక్ డ్యామ్లు పోయినప్పుడు చూసినప్పుడు అవును. నవంబర్ డిసెంబర్లో కూడా వర్షాలు వచ్చినాయి. ఎందుకు? తుఫాన్ వల్ల. అవును. కాబట్టి ఖరీఫ్లో ఖాళీ అయిపోయిన రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అన్నీ మళ్ళీ ఆ వర్షాలతో నిండిపోయి రబీలో బ్రహ్మాండంగా పంటలు పండడానికి అది ఆసరా అయింది. వీళ్ళు ఇవాళ మేడిగడ్డ లేకుండా మేము రికార్డు స్థాయిలో పంటలు పండించమని చెప్పి ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో, క్లెయిమ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వర్షాలు పడ్డాయి కాబట్టి, వానాకాలం తర్వాత కూడా వర్షాలు పడ్డాయి కాబట్టి మళ్ళీ రిజర్వాయర్ని ఫుల్ అయిపోయి మీకు పంటలకి ఆ నీరు ఆసరా అయింది, తాగునీటికి ఆసరా అయింది. ఇవాళ ఆ సంవత్సరం కూడా మేము ఇవాళ ఎవరు అడగలే. ఎందుకు? పైన నీటి లభ్యత ఉంది కాబట్టి ఎవరు అడగలే. ఇవాళ ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి వచ్చింది. పైన ఎక్కడ నీళ్లు లేవు, అక్కడ మాత్రమే నీళ్లు ఉన్నాయి. కాబట్టే లిఫ్ట్ చేయమని అడుగుతున్నారు. మీరేమో ఎన్డీఎస్ఏ నింపొద్దని చెప్పిందని సాగు చెప్తున్నారు. అక్కడ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ లేదని మాలాంటి వాళ్ళు చెప్తున్నాము, ప్రాజెక్ట్ ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. మేము ఏమంటున్నామంటే మీరు సమాలోచన చేయండి. మీరు ప్రాజెక్టులో కన్స్ట్రక్షన్లో పాల్గొన్న ఇంజనీర్లను కూర్చోబెట్టండి. బయట అనుభవజ్ఞులైన రిటైర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టండి. మార్గాలు వెతకండి, ఎక్స్ప్లోర్ చేయండి. పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ప్రపంచంలో పరిష్కార మార్గం లేని సమస్యలు ఏవి ఉండవు. ప్రతి సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన కరువు పరిస్థితుల్లో ఆ నీళ్ళని ఉపయోగించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించండి. అదేవిధంగా ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ కరువుకు సంబంధించిన వాస్తవ పరిస్థితులు వాళ్ళకి వివరించండి. నీటి లభ్యతకు సంబంధించిన వాస్తవికతను వివరించండి. ఏం చేయాలనే దాని మీద వాళ్ళ సూచనలు తీసుకోండి అని అడుగుతున్నాం మనం. కానీ ఇక్కడ మీరు కోస్తా ప్రస్తావన ఎందుకు వస్తున్నది? కాళేశ్వరం నీళ్లు వదలడము కోస్తా ప్రయోజనం అని అంటున్నారు కదా. ప్రభుత్వం భయం అని కూడా అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకోవట్లేదు అట్లా? ప్రయోజనం అని ఎందుకు ఒక ఆర్గ్యుమెంట్? ప్రభుత్వ భయం ఏంటిది మళ్ళీ చెప్పండి. అంటే కోస్తాకు నీళ్లు ఇవ్వడం కోసమే కాళేశ్వరాన్ని మరమ్మతు చేయడం లేదు అనే ఒక వాదన చాలా ఈ మధ్య బలంగా వినపడుతున్నది. ప్రభుత్వం భయపడుతుండొచ్చు అనే కోణం కూడా ఉందేమో కదా. నేను ప్రభుత్వం భయపడుతుందనే అంశాన్ని నేను జోలికి పోను, కానీ ఇది ఎవరో చెప్పిన ముచ్చట కాదు. డెల్టా కోసమే వాటిని తెరిచి ఉంచారు అనే విషయాన్ని, అది సాక్ష్యాధారాలతో వస్తే నేను ఈ పుస్తకంలో నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో నేను చెప్పాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వచ్చిన విమర్శలన్నిటికీ జవాబులు రాసినప్పుడు ఇందులో నేను ఇంకొక చాప్టర్ కూడా యాడ్ చేసినాను. ఇది సెకండ్ ప్రింట్. ఇది ఈ సెకండ్ ప్రింట్లో కాళేశ్వరం మన మేడిగడ్డ బ్యారేజ్ యొక్క మరమ్మతులకు జాప్యం ఎందుకు జరుగుతుంది అనే చాప్టర్ని దీంట్లో యాడ్ చేసినాను. దాంట్లో నేను ఏం రాశానంటే, డెల్టాకి రబీ సీజన్లో లేదా ఎర్లీ జూన్లో నీళ్ళు అందడం లేదు. ఎందుకు అందడం లేదంటే, తెలంగాణ వచ్చిన తర్వాత దిగువ గోదావరిలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణమైంది, దాని కింద సమ్మక్క బ్యారేజ్ నిర్మాణమైంది. కాబట్టి అక్టోబర్ తర్వాత వచ్చే ప్రవాహాలన్నీ కూడా మనం ఆపుకుంటున్నాము, వాటిని లిఫ్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి నీళ్ళు అందడం లేదు. గోదావరి డెల్టాకి నీళ్ళు అందడం లేదు. పోలవరం నిర్మాణం కాలేదు, పోలవరంలో స్టోరేజ్ లేదు, అది ఇంకా నిర్మాణం కొనసాగుతూ వస్తున్నది, దేకుతున్నది. 2010 నుంచి నడుస్తున్నది. అది 10 నుంచి ఇప్పటిదాకా పూర్తి కాలేదు. వాళ్ళ నిర్మాణ షెడ్యూల్ అది డిసెంబర్ 2028లో పూర్తి చేయడానికి ఇప్పుడు వాళ్ళకు షెడ్యూల్ ఉంది. అప్పటిదాకా బ్యారేజ్లో అక్కడ పోలవరంలో నీళ్లు నిల్వ కావు. నిల్వ లేకుండా వాళ్ళకు రబీలో నీళ్లు రావు. కాబట్టి ఇవాళ మన బ్యారేజ్లు ఓపెన్ ఉన్నాయని చెప్పి నేను ఒక అభిప్రాయానికి వచ్చినాను. ఎందుకు వచ్చినానంటే, వాళ్ళ ధవళేశ్వరం బ్యారేజ్ వికీపీడియాలో చాలా స్పష్టంగా వాళ్ళు రాసుకున్న విషయం ఏంటంటే, ఈ బ్యారేజ్లు కట్టిన తర్వాత మాకు నీళ్ళు వస్తలేవు, రబీలో మాకు ఇబ్బంది అవుతున్నది అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. ఆ రాసుకున్న అంశాన్ని నేను అనలైజ్ చేసి, అంటే పైన తెలంగాణలో గోదావరి నది పైన నీళ్లు ఆపుకున్నందువల్ల రబీలో మాకు నీటి సమస్య వస్తున్నది, డెల్టాకి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి రాసుకున్నారు వాళ్ళు. మీరు చరిత్ర కనుక చూస్తే, ఉమ్మడి రాష్ట్ర చరిత్ర చూస్తే మీకు ఎస్ఆర్ఎస్పి తర్వాత, ఎస్ఆర్ఎస్పి తల మీద ఉంది. గోదావరి నది మన రాష్ట్రంలో ఎంటర్ అయిన తర్వాత మొదటి డ్యామ్ అది. తర్వాత సముద్రంలో కలిసే ముందు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు, అది బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. ఈ రెండింటి మధ్యలో 600 కిలోమీటర్ల పొడవున ఒక్క బ్యారేజీ, ఒక్క అడ్డుకట్ట లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కట్టలేదు. ఎందుకు కట్టలేదంటే, ఈ గోదావరి నీళ్ళు నిరాఘాటంగా కిందికి వెళ్ళిపోయే వాళ్ళు గోదావరి బ్యారేజ్లో వాళ్ళు తీసుకొని అక్కడ నుంచి కాలువలకు మళ్ళించుకునే ఒక దానికి అలవాటు పడ్డారు వాళ్ళు. వాళ్ళు ఇప్పటికి కూడా 1 టీఎంసీకి 3000 ఎకరాలే వాళ్ళు వాడుతున్నారు. 1 టీఎంసీకి 3000 ఎకరాలే వాడుతున్నారు. మన దగ్గర ఎస్ఆర్ఎస్పిలో 10 నుంచి 12,000 ఎకరాలు వస్తున్నాయి. 3-4 ఇంతలు ఎక్కువ. నిజాం సాగర్లో 10 నుంచి 12,000 ఎకరాలు వస్తున్నాయి. నాగార్జున సాగర్లో 10 నుంచి 12,000 ఎకరాలు వస్తున్నాయి. కానీ వాళ్ళు ఇంకా ఎందుకు అంత ఎక్సెసివ్ వాటర్ యూటిలైజేషన్కి అలవాటు పడ్డారంటే, ఇక్కడ ఏ అడ్డుకట్టలు లేవు. తెలంగాణలో పడ్డ వర్షం అంతా కూడా నీరు సరాసరి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు 365 రోజులు కూడా నీటిని వాడుకునే వెసులుబాటు ఇంతకాలం ఉండింది వాళ్ళకి, తెలంగాణ వచ్చేదాకా. కాబట్టి వాళ్ళు 3 పంటలు పండించుకునే అవకాశం వాళ్ళకి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? కేసీఆర్ ప్రభుత్వము బ్యారేజీలు కట్టింది, ఎస్ఆర్ఎస్పి కింద సదర్మాట్ కట్టింది. దాని తర్వాత ఎల్లంపల్లి ప్రారంభమైంది ఉమ్మడి రాష్ట్రంలోనే, కానీ పూర్తయింది తెలంగాణ రాష్ట్రంలో. దాంట్లో చాలా సమస్యలు ఉండేవి. భూసేకరణ, గ్రామాల పునరావాసం, తర్వాత కింద రాయపట్నం యొక్క హై లెవెల్ బ్రిడ్జ్ కట్టడము, ఇవన్నీ ఉండేవి.
తర్వాత ఎల్లంపల్లి మనం తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తయింది, ఎఫ్ఆర్ఎల్ నింపడం ప్రారంభమైంది. తర్వాత దాని కింద కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ళ కట్టాము, దాని కింద అన్నారం కట్టాము, దాని కింద మేడిగడ్డ కట్టాము, దాని కింద సమ్మక్క కట్టాము, దాని కింద సీతమ్మ సాగర్ కూడా పూర్తి అయ్యేది, కానీ దాని మీద కేసు వేసినందువల్ల అర్ధాంతరంగా ఆగిపోయి ఉన్నది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతకు ముందులాగా నిరాఘాటంగా డెల్టాకి నీటి సరఫరా ఆగిపోయింది, జరిగే నీటి సరఫరా ఆగిపోయింది. ముఖ్యంగా లోయర్ గోదావరిలో మేడిగడ్డ సమ్మక్క నిర్మాణం అయిన తర్వాత వాళ్ళు రాసుకున్న దాని ప్రకారం వాళ్ళకి డెల్టా ఆయకట్టుకి రబీలో నీళ్ళు అందడం లేదు. కాబట్టే మా అనుమానం ఏంటంటే వరద లేని సమయంలో అది కుంగుబాటుకు గురైంది. అంతకుముందు 4 ఏళ్ల భారీ వరదలను తట్టుకొని నిలబడిన బ్యారేజీ వరద లేని సమయంలో స్టిల్ వాటర్ ఉన్నప్పుడు కుంగుబాటుకు గురి కావడం అనేది ఒక అసాధారణమైన సంఘటన. అది కానీ ఇక్కడ నేను ఇంతకుముందు దీంట్లో వికీపీడియాలో మీకు చదివి వినిపించినాను, మళ్ళీ ఒకసారి మీకు చదివించాలంటే చిన్న ముచ్చట అనేది వాళ్ళు ఏం రాసుకున్నారంటే, ఇది నా పుస్తకంలో ఎక్స్ట్రాక్ట్ చేసినారు వాళ్ళు, ఎగ్జాక్ట్ అందులో ఉన్న పేజీని ఎక్స్ట్రాక్ట్ చేసినాను. అంటే ఎక్కడి సమాచారం వికీపీడియాలో వాళ్ళు రాసుకున్న ముచ్చట అనేది, నేను నా సొంత కవిత్వం కాదు. వాళ్ళు ఏం రాస్తారంటే, ది న్యాచురల్ ఫ్లోస్ నార్మలీ అవైలబుల్ డ్యూరింగ్ ది డ్రై సీజన్, అంటే అక్టోబర్ తర్వాత. ది న్యాచురల్ ఫ్లోస్ నార్మలీ అవైలబుల్ డ్యూరింగ్ ద డ్రై సీజన్ ఇన్ ద గోదావరి రివర్ ఆర్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ మేడిగడ్డ అండ్ సమ్మక్క సాగర్ రిజర్వాయర్స్ విచ్ యూస్ టు బీ అవైలబుల్ ఫర్ యూజ్ ఇన్ గోదావరి డెల్టా. ఇవి ఇప్పుడు వస్తలేవు మాకు, కాబట్టి మాకు రబీలో ఇబ్బంది అవుతున్నది అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. కాబట్టి పోలవరం నిర్మాణం అయితే మాకు స్టోరేజ్ వస్తుంది, ఆ స్టోరేజ్ నుంచి డెల్టాకి అవసరమైనప్పుడల్లా రెగ్యులేటెడ్ ఫ్లోస్ ఇవ్వడానికి వీలవుతుంది అని చెప్పుకున్నారు. ఇక్కడ ఇప్పుడు బ్యారేజ్ పోలవరం పూర్తి కాలేదు కాబట్టి స్టోరేజ్ లేదు కాబట్టి మన నీళ్లు వాడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మన బ్యారేజ్లు 2 ఓపెన్ ఉన్నాయి. సరే, మేడిగడ్డ దగ్గర పగుళ్ళు వచ్చినాయి, సంక్షోభం వచ్చింది కాబట్టి అది ఓపెన్ చేసి పెట్టారు. మరి సమ్మక్క అయితే నీళ్లు నిలుపుకోవాలి కదా, దానికి ఏం చెప్తున్నారు, ఛత్తీస్గఢ్ అబ్జెక్షన్ చేస్తున్నది అని చెప్పి అది కూడా ఓపెన్ చేసి పెడుతున్నారు. సో సమ్మక్క నుంచి కూడా నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే, మనకు 45 టీఎంసీ ఈ జూన్ నుంచి, అంటే ఈ వాటర్ ఇయర్లో మేడిగడ్డ దగ్గర నుంచి 45 నుంచి 50 టీఎంసీల నీళ్లు కిందికి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది, పట్టిసీమ పంపులు ఆన్ చేసేసింది ఆల్రెడీ. పట్టిసీమ పంపులు ఆన్ చేసి పోలవరం కుడి కాలువ ద్వారా వాళ్ళు కృష్ణా డెల్టాకి నీళ్లు పంపిస్తున్నారు. నదిలో ఈ ప్రవాహాల ద్వారా గోదావరి డెల్టాకి నీళ్ళు పోతున్నాయి. అంటే ఇప్పుడు మనం కిందికి వదులుతున్న నీళ్ళన్నీ కూడా గోదావరి డెల్టాని తర్వాత కృష్ణా డెల్టాని రెండింటిని ఆదుకునే ఒక పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. మరి అక్కడ వాళ్ళు వాడుకుంటున్నప్పుడు మన రైతాంగం ఏం పాపం చేసిందండి? ఈ నీళ్ళు మన దగ్గర నుంచి పోతున్నాయి కదా, ఎత్తుకోవాలి కదా. అవి అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు బాగానే ఉన్నాయి కదా, సంక్షోభం ఏం లేదు కదా అని ఇంజనీర్లు చెప్తున్నారు కదా, ప్రాజెక్ట్ ఇంజనీర్లు కూడా చెప్తున్నారు కదా, మీరు కూడా శాసన మండలిలో ఒప్పుకున్నారు కదా. వీటి లిఫ్ట్ చేయడానికి ఏమి ఇబ్బంది ఉంది? ఒకవేళ మనం నీళ్ళే లిఫ్ట్ చేస్తే కనుక ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎంతమంది రైతులు ఆదుకోవచ్చు? ఈ సంవత్సరం మనకు వ్యవసాయం మీద పెద్ద ఆశలు పెట్టుకునే అవసరం లేదు, ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి. వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు. కేవలం రాబోయే 8 నెలల కాలానికి తాగునీటి అవసరాల కోసం నీటిని లిఫ్ట్ చేసుకుంటే కూడా సరిపోతుంది. తాగునీటి సంక్షోభాన్ని మనం బతకడానికి నీళ్లు కావాలి ఫస్ట్. వ్యవసాయం లేకున్నా కూడా మనం ఆహార ధాన్యాలు ఇంపోర్ట్ చేసుకుని బతకొచ్చు. ఏదో దీని నుంచి అదేంటిది సామెత ఉంది కదనే, బతుకుంటే బలసాగు తినచ్చు. సో తినడానికి మనకి ఇబ్బంది ఏం, కానీ నీళ్లు లేకపోతే తాగునీటి సమస్య ఏర్పడితే కనుక మనిషి బతకలేడు. మనిషి రోజుకి కనీసం ఒక 135 లీటర్ల నీరు కావాలి. ఆ నీటిని అయినా ఇవ్వాల్సిన అగత్యం ఉంది కదా ప్రభుత్వానికి. రాబోయే 8 నెలల కాలం డ్రై సీజన్ ఉంటుంది, వర్షాలు పడాయి కదా. ఆ 8 నెలల పాటు ఈ రాష్ట్రాన్ని ఎట్లా సస్టైన్ చేస్తారు, ఈ రాష్ట్రం యొక్క తాగునీటి అవసరాలు ఎట్లా తీరుస్తారు, మీకు ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయా, విజన్ ఉన్నదా, ఏముంది? అది కూడా ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు నీళ్లు లిఫ్ట్ చేయదలుచుకోలేదు వాళ్ళు, మరి ఏం చేయదలుచుకున్నారు? ప్రభుత్వం చెప్పాలి, ఇక నాకు ఈ ప్లాన్ ఉంది, ఈ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, నేను తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోగలుగుతా అని ప్రజల ముందు వాళ్ళ ప్లాన్ ఏదో వాళ్ళ విజన్ ఏదో పెట్టమని చెప్పండి. నిజంగానే దాంట్లో వాస్తవికత ఉంటే మనం అడగడం బంద్ చేస్తాం. లిఫ్ట్ చేయమని అడగాం. ఇంకా మీకు 2024లో మేము అడగలే, 2025లో అడగలే. ఎందుకు? పైన నీటి అవైలబిలిటీ ఉంది కాబట్టి అడగలే. ఇవాళ అడుగుతున్నాం ప్రత్యేకమైన కరువు పరిస్థితి వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. లేదా అడగకపోయే వాళ్ళం కదా. పైన నీటి లభ్యత ఉంటే కనుక ఎందుకు అడుగుతారండి? ఎందుకు అడుగుతారు? ఎవరు అడగరు కదా. ఇవాళ మేము చెప్తున్న విషయం ఏంటంటే, సమాలోచన చేయండి, పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేయమని అడుగుతున్నాం. ఏం చేద్దామనే విషయం మీద పరిష్కారమే ఎక్స్ప్లోర్ చేయకపోతే
ఎన్డీఎస్ఏ చెప్పింది కదా వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి రైతాంగాన్ని ప్రజల్ని కాలుస్తానంటే ఎట్లా? సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. దీని మీద ప్రభుత్వం తప్పనిసరిగా, అది ప్రభుత్వం బాధ్యత, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల సంక్షేమం చూడడానికే కదా. కాబట్టి ప్రజల సంక్షేమం దృష్ట్యా, కరువు దృష్ట్యా, రాబోయే దుర్భిక్ష పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏం చేద్దాము, అవైలబిలిటీ అక్కడే ఉంది, ఇంకెక్కడ లేదు రాష్ట్రంలో. ఆ నీటిని ఎట్లా ఎత్తిపోసుకుందాం, ఎట్లా వినియోగించుకుందాం, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు వాటిని పెట్టుకుందాం అనే విషయం మీద సమాలోచన చేయమని అడుగుతున్నాం. దానికి ఒక ప్లాను, ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయమని అడుగుతున్నాం. అంతకుమించి మనకేం లేదు ఇక. రైట్ సార్, థ్యాంక్ యూ.